చాలామందికి గుర్తు స్టాలిన్ సినిమా అప్పుడు ఇదిగో నా మెగా వారసుని పరిచయం చేస్తున్నాను అంటూ రామ్ చరణ్ గారిని పరిచయం చేసినప్పుడు లుక్స్ పరంగా నాకు తెలిసి రామ్ చరణ్ ఎదుర్కొన్న విమర్శలు ఇంకెవరూ ఎదుర్కోలేదేమో. చిరుతతో అరంగేట్రం చేసినప్పుడు ఓకే అన్నింట్లో ఓకే అనిపించినా ఎక్కడో ఏదో చిన్న సందేహం. సీన్ కట్ చేస్తే మొగధీరతో ఒక ప్రభంజనం. ఇంకా అసలు వెనక్కి తిరిగి చూసుకోకుండా హిట్లు ఫ్లాప్లతో సంబంధం లేకుండా ఒక మెగా వారసుడి కొడుకైనా ఎంత కష్టపడి నిలదొక్కున్నారు అనేది మనం చూసింది. ఒక్కసారి రామ్ చరణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? నిజంగా వినయ విధేయ రామ అనే సినిమా సరిగ్గా ఆడలేదు, కానీ ఆ టైటిల్కి యాప్ట్ రామ్ చరణ్. ఓకే, ఇక్కడ నాకు ఇక్కడ చాలా ఆసక్తికరంగా ఆశ్చర్యకరంగా అనిపించేటటువంటి విషయం ఏంటంటే, అల్లు రామలింగయ్య గారికి ఐదుగురు సంతానంలో ముగ్గురికి సంతానం ఉన్నారు అని అనుకుంటే, వాళ్ళల్లో డాక్టర్ వెంకటేశ్వరరావు గారు ఒక అల్లుడు, పెద్ద అల్లుడు, చిరంజీవి గారు చిన్నల్లుడు, అరవింద్ గారికి ముగ్గురు అబ్బాయిలు, డాక్టర్ వెంకటేశ్వరరావు గారికి 2 పాపలు, చిరంజీవి గారికి 2 పాపలు, ఒక బాబు. ఈ 8 మంది సంతానంలో అంటే సురేఖ గారి పిల్లలు వీళ్ళు. అల్లు రామలింగయ్య గారు ఆయన కుమారులైనటువంటి ఎవరికి కూడా రామశబ్దం ఇవ్వాల. సురేఖ గారికి పుట్టిన చరణ్కి రామశబ్దం ఇచ్చారు. ఇక్కడ రామ్ చరణ్ అనేది ఈయన పేరు, ఆయన రామలింగయ్య గారు, ఇక్కడ రామ్ చరణ్ అనేది. రామశబ్దం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సినిమా పరిశ్రమలో చాలా చరిత్ర సృష్టించినటువంటి వాళ్ళు. ఎంజి రామచంద్రన్ గారు, ఎన్టీ రామారావు గారు, అట్లాగా తీసుకుంటే ఆ రామశబ్దమే రామ్ చరణ్ తేజ్ పూర్తి పేరు. ఆ తేజ్ ఎప్పుడు మాయమైంది, ఎక్కడ మాయమైంది, ఎలా మాయమైంది ఎవరికి గుర్తులేదు, కానీ రామ్ చరణ్ అనేది చిన్నప్పటి నుంచి ఏమిటంటే బాగా చిన్నతనం నుంచి రామ్ చరణ్ని చూడటం జరిగింది. చిరంజీవి గారి జన్మదిన వేడుకలు కావచ్చు, లేకపోతే చిరంజీవి గారి సినిమాల శతదినోత్సవ వేడుకలు కావచ్చు. అక్కడ ఏదో కొత్త విషయం తెలుసుకోవాలి అనేటటువంటి తపన ఒకటి, తర్వాత పెద్దల పట్ల గౌరవం ఒకటి, నాన్నకి చెడ్డ పేరు తీసుకురాకూడదు, ఈ 3 తన ఇన్స్టింక్ట్లో ఉంటాయన్నమాట, బలంగా ఉంటాయి. అట్లాగే తన మెమరీ కావచ్చు, అంటే ఒకసారి మిమ్మల్ని చూసి గుర్తుపెట్టుకుంటే ఆ మెమరీ రికార్డ్ అయి ఉంటుంది, రికలెక్ట్ చేసుకుంటాడు. మళ్ళీ మీరు చాలా కాలం తర్వాత మీరు కనిపించినా కూడా ఒకసారి రికలెక్ట్ చేసుకుంటాడు మిమ్మల్ని. అటువంటి ఒక మెమరీ అనమాట. అది ఆ మెమరీ చిరంజీవి గారికి కూడా ఉంది. ఇక్కడ బాగా ఒక వయసుకు వచ్చిన తర్వాత ఎప్పటికీ నేను మర్చిపోలేనటువంటి 2 సంఘటనలు. ఒకటి, ఇంద్ర సినిమా విడుదల ముందు రోజు కర్నూలులో కటౌట్కి అలంకారం చేస్తూ ఒక అభిమాని పైనుంచి కింద పడి, అతనికి షాక్ కొట్టింది, షాక్ కొట్టగానే కింద పడిపోయాడు, చనిపోయాడు. కౌతాళం అనే విలేజ్ వాడు. చిరంజీవి గారు అక్కడికి పంపించారు. రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇద్దరిని చిరంజీవి గారు కొంత మొత్తం ఇచ్చి ఆ కుటుంబాన్ని వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి ఆ మొత్తం ఇచ్చి ఓదార్చరమ్మని పంపించారు. అలా కలిసి ప్రయాణం చేశాం బై రోడ్. వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి తిరిగి మళ్ళీ వచ్చేంత వరకు ఆ రోజంతా కలిసే ఉన్నాం. కలిసిన తర్వాత మరింత తన గురించి తెలుసుకునే అవకాశం కలిగింది. సరే, ఇంద్ర విడుదలైంది, విజయవంతమైంది. విజయవాడలో 175 రోజుల వేడుక గొల్లపూడి దగ్గర జరిగింది. అక్కడ ఏమైందంటే, మధ్యాహ్నం అంటే సాయంత్రం 4:30కి సభ ప్రారంభం అవ్వాలి. మీకు 12:30 నుంచి జనం రావటం మొదలుపెట్టారు. వచ్చి 2 గంటల కల్లా సభా ప్రాంగణం 10 లక్షల మందితో నిండిపోయింది. 4 గంటలకు కానీ ఆర్కెస్ట్రా స్టార్ట్ చేసే పరిస్థితి లేదు. రఘు కుంచే గారు, సునీత గారు వీళ్ళందరూ ఆర్కెస్ట్రా చెయ్యాలి. 4 గంటలకు వాళ్ళు ప్రారంభించాలి. కొంతమంది ఇన్స్ట్రుమెంట్స్ తెచ్చుకున్నారు, ఇంకా కొంతమంది రావాలి. ఇటువంటి కైండ్ ఆఫ్ ఇది ఇంకో 2 గంటలు ఉంది, జనం వచ్చేసారు. ఓకే, ఏం చేయాలి అని చెప్పి నా మటుకు నేను ఏం చేశానంటే, సినిమా గురించి, చిరంజీవి గారి కెరీర్ గురించి, సినిమాల పాత్రధారుల గురించి, సాంకేతిక నిపుణుల గురించి అన్ని కవితల్లో లాగా రాసుకుని వెళ్ళాను. అవన్నీ 2 hours నేను మాట్లాడుతూ ఎంగేజ్ చేశాను. ఈ 2 hours క్యాప్చర్ చేశారు. కానీ మనకి టెలికాస్ట్ అయింది, ఆర్కెస్ట్రా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ప్రోగ్రామ్ అంతా టెలికాస్ట్ అయింది. నేను మాట్లాడిన 2 గంటలు ఉంటుంది. చిరంజీవి గారు జనం అంతమంది వచ్చేసారు కదా, 2 గంటలు ఏం చేశారని అడిగారంట. ఇలా ఉన్నారు కదండి శ్రీకాంత్, ఆయన మాట్లాడారని చెప్పారు. 2 గంటలు ఏం మాట్లాడాడని అడిగారండి చిరంజీవి. ఏమో అంటే 2 గంటలు మాట్లాడాడు ఆయన అంటే, ఫుటేజ్ తెప్పించండి అన్నారు. టేప్స్ తీసుకొని చిరంజీవి గారికి చూపించారు. 2 గంటలు చూశారు చిరంజీవి గారు కూర్చుని. ఓకే, చూసి ఎక్కడున్నాడు శ్రీకాంత్ అని అడిగారంట. అట్నుంచటే ఊరు వెళ్ళాడండి. పండగ జనవరి 12 జరిగింది, సంక్రాంతి కదా, అట్నుంచటే వాళ్ళ ఊరు వెళ్ళాడు. ఊరు వెళ్ళిన తర్వాత వస్తాడంటే, రాగానే వచ్చిన రోజు నా దగ్గర తీసుకురండి అన్నారు చిరంజీవి. నేను తిరిగ్గా జనవరి 30వ తేదీ వచ్చి, చాలా రోజులు అయినప్పటికీ ఊరు వెళ్ళి పండగకి వెళ్ళటం 2 వారాలు ఉండిపోయాయి. జనవరి 30 ఉదయాన్నే ల్యాండ్ అవ్వగానే మన స్వామినాయుడు గారు, ఏమండి రాగానే మిమ్మల్ని తీసుకురమ్మన్నారు, ముందుగా చెప్పి డిస్టర్బ్ చేయొద్దన్నారు, ఏ పనుల మీద వెళ్ళాడు ఏంటో, ఊరు వెళ్ళాడు కదా, రాగానే వచ్చిన రోజు సాయంత్రం వల్ల మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. సరే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత
చిరంజీవి గారు అసలు ఎండ అసలు చెమట కారిపోతుంది, 2 గంటలు అసలు ఎలా మాట్లాడావు అని చెప్పి చిరంజీవి గారు కూర్చోబెట్టి ఆయన నించుని మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడి ఏదో ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్కి సంబంధించో బ్లడ్ బ్యాంకుకి సంబంధించో రక్తదాతలకి గ్రీటింగ్స్ పంపించాలి. ఆ మ్యాటర్స్ అన్నీ సెలెక్ట్ చేస్తున్నారు. నా చేత రాయించారు, నేనే రాశాను, ఆయన సెలెక్ట్ చేస్తున్నారు. చేసి నా వైపు చూసి నీకు ఇప్పుడు ఆకలేస్తుంది కదా అన్నారు. అవును సార్ ఆకలేస్తుంది. పైకి ఫోన్ చేశారు, ఇంటర్కమ్లో చేసి ఎవరున్నారు? లేరా? సరే ఎవరున్నారని అడుగుతున్నాను నేను అన్నారు చిరంజీవి గారు. ఏదో ఆన్సర్ చెప్పారు, పంపించండి అని ఫోన్ పెట్టేశారు. పెట్టేస్తే నేను తలంచుకుని రాసుకుంటున్నాను. పైనుంచి ట్రే పట్టుకుని వచ్చారు. తలెత్తి చూస్తే రామ్ చరణ్. ఓకే. డిస్ట్రిబ్యూట్ చేసి దత్తు గారి కుమార్తెలు ఎవరైతే ఉన్నారో స్వప్న దత్తు గారు, ప్రియాంక దత్తు గారు, వీళ్ళంతా డిస్ట్రిబ్యూట్ చేసి అసలు మోడల్ వెల్కమ్ గర్ల్స్ని పెట్టడం కానీ, చీర్ గర్ల్స్ని పెట్టడం కానీ, మనల్ని పైకి తీసుకెళ్ళేవాళ్ళు, మనల్ని మన సీట్లో కూర్చోబెట్టేవాళ్ళు, తర్వాత మనకి స్నాక్స్ తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. ఇట్లా ఒక ఎక్స్ట్రాడినరీ ఒక ముంబై కల్చర్ అనమాట. అప్పటిదాకా సౌత్ ఇండియాలో సాయి కుమార్ గారు ఆ రోజు, తర్వాత మళ్ళీ కేక్ కటింగ్ సినిమా అయిపోయిన తర్వాత సాయి కుమార్ గారు అన్నారు, ఎవ్వరికి తెలుగు సినిమా చరిత్రలో ఏ హీరో లాంచ్ ఇలా జరగలేదు అని సాయి కుమార్ గారు అన్నారు ఆ రోజు. నేను ఆ రోజు చాలా ఇప్పటికీ గర్వపడేటటువంటి సంఘటన ఏదైనా ఉందంటే ఆ ప్రీమియర్కి కొణిదెల వెంకట్రావు గారు, అంజనాదేవి గారు వచ్చారు. వాళ్ళ తాతయ్య గారు మొదటి వరుసలో కూర్చున్నారు పైన. కూర్చుంటే నేనున్న ఏ స్క్రీన్లో అయితే నేనున్నా ఆ స్క్రీన్లోనే వెంకట్రావు గారు, అంజనాదేవి గారు. నేను వెళ్ళి వెంకట్రావు గారి కాళ్ళకు దండం పెట్టి, చిరంజీవి గారి ప్రీమియరు మీరు చూశారు, మీ మనవడి ప్రీమియర్ని మీతో పాటు చూసే భాగ్యం మాకు కలిగింది, మా తరానికి కలిగింది కాళ్ళకు దండం పెట్టి వెంకట్రావు గారికి. ఆయన చాలా సంతోషపడిపోయారు. మీకు ఇవాళకి ఏం తీస్తున్నారు, ఎలా చూపిస్తున్నారు రామ్ చరణ్ అని ఎవరికి తెలియదు. చిరుత ఒక కమర్షియల్ మీటర్లోనే చేశారు ఆ సినిమా. ఆ కమర్షియల్ మీటర్లో చేసిన తర్వాత పాట ఫైటు 2 సీన్లు, పాట ఫైటు 2 సీన్లు, ఇట్స్ ఎ రివెంజ్ డ్రామా కైండ్ ఆఫ్ దీంట్లో వెళ్ళిపోతుంది మీకు. అతనిలోని కళాకారుణ్ణి పూర్తి స్థాయి మనకేంటి చూడగానే తను ఫైట్ చేసేయగలడు, డ్యాన్స్ చేసేయగలడు, ఏ సీన్ అయినా పెర్ఫామ్ చేసేయగలడు అని అర్థమైపోతుంది. ఆ కమర్షియల్ మీటర్లో చేయించేశారు. అది కాకుండా ఇంకొక కళాకారుడు లోపల దాగుంటాడు. ఆ కళాకారుడు ఎప్పుడైతే బయటకు వస్తాడో అప్పుడే ప్రేక్షకులకి సరైనటువంటి విందు భోజనం. ఫీస్ట్ మీకు ఫస్ట్ లాంచింగే రాజమౌళి గారితో చేయించాలి. రాజమౌళి గారు చేయనని చెప్పారు. ఫస్ట్ అతను ఒక సినిమా చేసేస్తే నాకు ఏం చేయాలో నాకు అర్థమవుతుంది. ఓకే, అంటే చిరుత కంటే ముందు రాజమౌళి గారు చేయాలి. అంటే మగధీర కథ అప్పటికే రెడీ అయిపోయింది. కథ రెడీ అవ్వాల, చెప్పిన తర్వాత ఆలోచించడం మొదలు పెట్టారు. మగధీర అనేది ఆ శతద్రు వంశయోధుడు 100 మందిని చంపేదన్నది కృష్ణ గారి కోసం విజేంద్ర ప్రసాద్ గారు గతంలో ఎప్పుడూ తయారు చేసుకున్న ఒక కథ. అక్కడ రాజమాతను కాపాడేటటువంటి సైన్యాధ్యక్షుడు అనేటటువంటి ఒక కథ. అది రాసి పెట్టుకుంది ఇక్కడ రాకుమార్, అదే యువరాణి శతద్రు వంశయోధుడు అయినటువంటి కాలభైరవుడు. యువరాజు కాదు అతను సైనికాధికారి కదా, అతను కాపాడేటటువంటి బాధ్యత అతనిది. ఆ కథగా మారింది అది ఎప్పుడైతే రామ్ చరణ్ అనుకున్నారో అలా మారిన తర్వాత ఇక్కడ అప్పటి వరకు ఏంటంటే ఈ విషయం చెప్పచ్చో చెప్పకూడదు తెలీదు. అల్లు అరవింద్ గారు ఎప్పుడైనా సరే ఒక సినిమా నిర్మించాలి అంటే ఆయనకు ఖచ్చితమైనటువంటి కొన్ని కొలమానాలు ఉంటాయి, కొలబద్దలు ఉంటాయి. వాటిని అధిగమించి ఆయన చేయరు. ఒక బడ్జెట్ అంటే ఆ బడ్జెట్ని మించి వెళ్ళకూడదు. ఆయన ఊహించిన దానికంటే కనీవినెరుగిన విధంగా కలెక్షన్స్ వచ్చేసాయని అనుకోండి, ఆయన ఇలా అనుకుంటారు, ఇంత లాభం వస్తుంది, నేను డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే ఇంత లాభం వస్తుంది, అమ్మేస్తే ఇంత లాభం వస్తుంది. ఇట్లా ఆయన కొన్ని లెక్కలు ఉంటాయి. దానికి మించి ఇంకెక్కడికెక్కడికో లాభాలు వస్తే అప్పుడు ఈ సినిమా ఫంక్షన్ ఎలా చేయాలి, ఓకే, దానికి ఒక అమౌంట్ తీసి పక్కన పెడతారు, దీన్ని ఇట్లా చేయాలి, అట్లా కొన్ని ఆయనకి ఖచ్చితమైనటువంటి లెక్కలు వేసుకుంటారు. ఆయన అసలు ఏ బడ్జెట్ పెట్టుకోకుండా, ఏ లిమిటేషన్స్ పెట్టుకోకుండా చేసిన సినిమా మగధీర. ఓకే, 2009 కదా. 2009లో ఆయన ఒకటే ఏమనుకున్నారంటే, రాజమౌళి గారికి ఒకటే చెప్పారు, నాకు చిరంజీవి గారు చాలా హిట్స్ ఇచ్చారు, వాటిలో ఇండస్ట్రీ హిట్స్ కూడా ఉన్నాయి, నాకు అవి గిఫ్ట్స్, అట్లాంటిది నేను చిరంజీవి గారికి ఒక గిఫ్ట్ ఇవ్వాలి, తీసుకెళ్ళి ఇదిగో నేను ఇచ్చాను, నేను చేశానని చెప్పుకోవాలి అని చెప్పి అది మగధీర అయింది. అయిన తర్వాత ఏమైందంటే, మీకు చాలామంది ఇక్కడ కువిమర్శకులు ఏం చేశారంటే, మగధీరాలో కనీవినెరుగని పెర్ఫార్మెన్స్ ఇచ్చాడండి రామ్ చరణ్. అవును, మీకు మగధీర గురించి మాకు 2 చెప్పేవాళ్ళు. ఒకరు ఎక్కడైనా ఎప్పుడైనా సమావేశాలలోనూ ఎక్కడైనా కలిస్తే శ్రీహరి గారు చెప్పేవారు, అసలు ఇలా కాదు అలా కాదు రామ్ చరణ్ అలా చేస్తున్నాడో తెలుసు. ఎందుకంటే కాన్వర్జేషన్ బిట్వీన్ శ్రీహరి గారు అండ్ రామ్ చరణే కాబట్టి ఆయన చెప్తుండేవారు. రావు రమేష్ గారు చెప్తుండేవారు, రావు రమేష్ గారి సీన్స్ అన్ని రావు రమేష్ గారు చెప్తుండేవారు, డైలాగ్స్తో సహా. ఎప్పుడెప్పుడు చూద్దామా అనేటటువంటి వెయిటింగ్.
అవైటింగ్లో సినిమా రావటం, అది కూడా ఎటువంటి సమయంలో వచ్చింది సినిమా అంటే ప్రజారాజ్యం పార్టీ అధికారంలోకి రాలేక ఓడిపోయి అందరూ నిస్సత్తుగా నిర్లిప్తగా ఉన్న సమయంలో మగధీర వచ్చింది. ఓకే. వస్తే ఉత్తేజం వస్తే ముందు రోజు వచ్చి ఛాంబర్లో జరుగుతున్నాయి ఒక ప్రీమియరు, రాఘవేంద్రరావు గారిది, ప్రసాద్ ల్యాబ్, ఎక్కడ పడితే అక్కడ ప్రీమియర్స్ అనమాట. మేము ఛాంబర్కి వెళ్ళిపోయాం, ఫిలిం ఛాంబర్కి వెళ్ళాం. మమ్మల్ని అందరినీ ఫిలిం ఛాంబర్ అన్నారు. మా ముందు షో శ్రీహరి గారు, శాంతి గారు చూస్తున్నారు, వాళ్ళే చూస్తున్నారు. ఇంకొంతమంది ఎవరో ముఖ్యులు సినిమా వాళ్ళు, ఆ సినిమాకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళ షో అయిపోయిన వెంటనే ఇమ్మీడియట్ మా షో అనమాట. అయిపోయిన తర్వాత బయటకు వస్తే శ్రీహరి గారితో నేను ఒక్కడే వెళ్ళి మాట్లాడాను. మాట్లాడితే చరిత్ర సృష్టిస్తుంది, చాలా పెద్ద సినిమా అవుతుంది అని. మీకండి మగధీర ఒక స్టేషన్లో మీకు విడుదలైంది అనుకోండి, 2 థియేటర్లలో విడుదలైందండి. ఆ చివరున్న థియేటర్లో 100 రోజులు 4 గంటలు, ఈ చివరున్న థియేటర్లో 175 రోజులు 4 గంటలు, అలా ఆడింది సినిమా మగధీర. అలా మగధీర సృష్టించినటువంటి సంచలనం. అందుకే దానికి ఏంటంటే వేడుక ఎందుకు చేయలేదు అంటే కొన్ని కారణాల వల్ల వేడుక నిర్వహించాల. మీకు బాగా గుర్తుంది నాకు ఇప్పటికీ, విడుదలై విజృంభిస్తోంది. చిరంజీవి గారు ఎమ్మెల్యే కదా, అసెంబ్లీలో 294 నియోజకవర్గాలు, మిగతా వీళ్ళందరూ టికెట్లు అడుగుతుండేవాళ్ళు చిరంజీవి గారిని. అది అరవింద్ గారు చెప్పారు, వీళ్ళందరూ టికెట్లు అడుగుతున్నారు ఫ్యామిలీస్తో చూడాలనంటే. అప్పుడు ఈ ఎమ్మెల్యేస్, ఈ ఫ్యామిలీస్ వాళ్ళు జీవీకేలో, ఈ ఎమ్మెల్యేస్, ఈ ఫ్యామిలీస్ ప్రసాద్స్, ఈ ఎమ్మెల్యేస్, ఈ ఫ్యామిలీస్ రాఘవేంద్ర గారి మల్టీప్లెక్స్, ఇట్లా డివైడ్ చేసి టికెట్స్ గీతా ఆర్ట్స్ నుంచి డిస్ట్రిబ్యూట్ చేస్తుండేవాళ్ళు. ఓకే. మర్చిపోలేనటువంటి మధురమైనటువంటి జ్ఞాపకం మగధీరకు సంబంధించి నాకున్నది. ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకం ఏంటంటే, సినిమా అయిపోయింది, అరుంధతి మగధీర ఒకే సంవత్సరం 2 చరిత్ర సృష్టించాయి. ఇక్కడ ఫస్ట్ బ్లూరేలో మేకింగ్ DVD రిలీజ్ చేస్తున్నారు, DVDతో పాటు. ఓకే. మేకింగ్ DVD శ్యాంప్రసాద్ రెడ్డి గారు అరుంధతి చేద్దాం అనుకున్నారు, అది ఏమైందో నాకు తెలియదు. మగధీర ఫస్ట్ మేకింగ్ DVD. ఒకరోజు గీతా ఆర్ట్స్ నుంచి బాబు గారు అంటారు, కొప్పినీడి బాబు గారు, ఆయన ఫోన్ చేశారు. ఆయన నెంబర్ 2 గీతా ఆర్ట్స్లో. అర్జెంటుగా ఒకసారి సాయంత్రం రాగలరా ఆఫీస్కి, అరవింద్ గారు రమ్మంటున్నారు. సరే వెళ్ళిన తర్వాత వచ్చారు, నింపాదిగా వచ్చారు, కూర్చున్నారు అరవింద్ గారు. చక్కగా బిస్కెట్లు తిన్నాం, టీ తాగాం, అంతా అయిపోయిన తర్వాత మేకింగ్ DVD నువ్వు చెయ్యాలయ్యా అన్నారు. నాకు అర్థం అవ్వాలి కాదు, మేకింగ్ DVD అన్నారు. మేకింగ్ DVD వస్తుందని తెలుసు సార్ అన్నా నేను అమాయకంగా. అదేనయ్యా మేకింగ్ DVD నువ్వే చేయాలన్నారు. నేను చేయడం ఏంటి సార్ అన్న, నువ్వే చేయాలి చెప్పేసి వెళ్ళిపోయారు అంతే. ఏం చేయాలి ఇప్పుడు, ఎంత ఫుటేజ్ ఇచ్చారని అడగాలి మీరు. 36 గంటల ఫుటేజ్ ఇచ్చారు. 36 గంటలు, ఒక్కొక్క గంట ఒక్కొక్క టేప్, 36 గంటల ఫుటేజ్ ఇచ్చి మేకింగ్ DVD తయారు చేయండి. నేను మా టీవీలో ఎడిటర్ ఏ రవికుమార్ అంటారు, చందు అంటారు, అలియాస్ చందు, ఏ రవికుమార్ గారిని తీసుకుని 36 గంటలు చూడటం. ప్రతిరోజు కూర్చుని 1 గంట 2 గంటలు 3 ఓపికని 36 గంటల్ని 3 గంటలు చేసాం. 3 గంటల్ని గంట చేశాను. గంటకి స్క్రిప్ట్ నేనే రాయాలి. నా వాయిస్లో నేను ఒకసారి చెప్పి డమ్మీ చేసి అరవింద్ గారికి వినిపించిన తర్వాత, ఎక్కడ అరవింద్ గారు సినిమా గురించి అంత క్రితం ఎప్పుడు ఎక్కడ మాట్లాడాల. రాజమౌళి గారు వాళ్ళు చెప్పారు మేకింగ్ గురించి, అవి ఉన్నాయి, ఆ వీడియోస్, ఆ విజువల్స్ ఉన్నాయి. అరవింద్ గారు మాట్లాడాల. సరే మీరు మాట్లాడాలి కదా సార్ యాజ్ ఎ ప్రొడ్యూసర్ అంటే, సరే మాట్లాడతానన్నారు. మరుసటి రోజు నేను అరవింద్ గారిని కూర్చోబెట్టి, నేను క్వశ్చన్స్ వేస్తుంటాను, ఆయన ఆన్సర్స్ ఇస్తూ ఉంటారు. అలా ఒక ఇంటర్వ్యూ అనమాట, మా టీవీ స్టూడియోలో కూర్చుని దాన్ని తీసుకుని చేసి డమ్మీ వినిపించారు అరవింద్ గారికి. నా వాయిస్లో మొత్తం డమ్మీ విన్న తర్వాత ఎవరనుకుంటున్నామంటే, ఇంకెవరు సార్ RCM రాజు గారి చేతి చెప్పిద్దాం, RCM రాజు గారిని పిలిపించి అప్పటికప్పుడు RCM రాజు గారి చేతి చెప్పించి ఇక్కడ అంతా అయిపోయిందండి. ఈ చందుకి నాకే ఒక చిలిపి ఆలోచన వచ్చింది. అందులో దిష్టిపాట తీశారు కదా, మనం కూడా దిష్టిపాట తీద్దాం, మనం షార్ట్స్ వేసి దిష్టిపాట తీద్దాం. మేము దిష్టిపాట చేసాం మా దగ్గర ఉన్న విజువల్స్తో. ఇప్పటికీ మర్చిపోలేనటువంటి జ్ఞాపకం నాకు మగధీర మేకింగ్ వీడియో నేను చేశాను అనేది నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ అవకాశం ఇచ్చిన అల్లు అరవింద్ గారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. అలా రామ్ చరణ్ గారు ఆ తర్వాత ఏమైందంటే, మనకి ఆరెంజ్ సినిమా ఏదైతే ఉందో అది, దాంట్లోని మీరు నమ్మరు, ఇవాళకి మీరు ఫ్లాప్ అయిన రామ్ చరణ్ సినిమాలు చూడండి ఒకసారి. హిట్ అయిన సినిమాల్లో కంటే చాలా గొప్ప పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఉంటాడు. అవును, ఖచ్చితంగా. ఆరెంజ్,
తుఫాను, బ్రూస్లీ, ఇలా కొన్ని సినిమాలు ఉన్నాయి. అంటే దీంట్లో సినిమాలు ఫ్లాప్ తుఫాన్ లేదు, చాలా మంచి పెర్ఫార్మెన్స్. ఖచ్చితంగా ఏ తండ్రికైనా ఉంటుంది కదా, అది తనకు మించి తన వారసులు ఎదగాలని ఏ తండ్రి అయినా కోరుకుంటారు. అందులో సినిమా ఇండస్ట్రీలో వారసులు సక్సెస్ రేట్ అనేది కొంచెం తక్కువ, కానీ ఆ రేంజ్లో ఎంత మెగా కాంపౌండ్లో నుంచి వచ్చిన ఆ ఒత్తిడి అవన్నీ అధిగమించాలండి, సాధారణమైన విషయం. అల్లు అర్జున్ కావచ్చు మెగా. ఒకసారి ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. ఒక ఇంటర్వ్యూలో ఒక విషయం చెప్పాడు అతను. ఒక సినిమా వేడుకలో, ఆ వేడుక మీద నన్ను మీ చిరుత 147 సినిమా అని చెప్పారు అని అంటే అది నేనే చెప్పింది. రామ్ చరణ్ నటించిన 147 సినిమా అంటే రామ్ చరణ్ ఆశ్చర్యపోయాడు. అంటే అదేంటి ఎలా అన్నారు అంటే, మీ నాన్నగారు చేసిన 146 సినిమాల ఒత్తిడి నీ మీద ఉంటే ఇది 147 సినిమాయే నీకు. వాస్తవమే కదా. అంటే అతను దాన్ని చాలా స్పోర్టివ్గా తీసుకున్నాడు. దాన్ని 146 సినిమాల ఒత్తిడి నీ మీద ఉంటుంది. ఆ ఒత్తిడిని నువ్వు అధిగమించాలంటే చిరంజీవి గారు చేసినట్టు చేయకూడదు, చిరంజీవి గారు గుర్తుకు రాకూడదు. కానీ అరే చిరంజీవి గారు అబ్బాయి చాలా బాగా చేశాడు. శివశంకర్ మాస్టర్ అన్నారు, నేను మేకింగ్ వీడియోస్ అన్ని విజువల్స్ ఫుటేజ్ అంతా చూస్తున్నప్పుడు కొరియోగ్రాఫర్ శివశంకర్ గారు అన్నారు, ఆయన ఏమన్నారంటే ధీర 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 పాటలో రామ్ చరణ్ డ్యాన్స్ చేయకూడదని చెప్పారు. రాజమౌళి గారు ఎందుకు చేయకూడదు అన్నది పాపం ఈయన కన్వే అవ్వట్లా కొరియోగ్రాఫర్కి. దాని మ్యాచింగ్ షాట్స్ చేసుకుంటున్నాడు ఆయన 2-3 రోజులు. అయిపోయిన తర్వాత ఇలా రామ్ చరణ్ డ్యాన్స్ చేయడండి అంటే ఆయన ఆశ్చర్యపోయాడంట. చిరంజీవి గారి అబ్బాయి నాకు రాక మీరు ఈ సాంగ్ కొరియోగ్రఫీ ఇచ్చి చిరంజీవి గారి అబ్బాయి డ్యాన్స్ చేయకపోతే కొడతారండి నన్ను అంటే, అప్పుడు రాజమౌళి గారు ఈయనకి అర్థం కాలేదని కన్వే చేశారంట. అతను ఆ అమ్మాయిని తన జీవితంలో, అతనికి ప్రేమ ఉంది కానీ యువరాణిని అతను స్వీకరించలేనటువంటి ఒక పరిస్థితిలో అతను ఉన్నాడు. కాబట్టి అతను డ్యాన్స్ చేస్తే అంటే యాక్సెప్ట్ చేసినట్టు ఉంటుంది, కాబట్టి డ్యాన్స్ చేయకూడదు అతను అంటే అప్పుడు కన్వే అయిందంట. అలా కన్వే అయిన తర్వాత రన్ ఆఫ్ కచ్లో తీసిన షార్ట్స్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏంటంటే అది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అందుకు ఇవాళకి మీకు గుర్తు చేస్తున్నా, శివశంకర్ గారు నేషనల్ బెస్ట్ కొరియోగ్రాఫర్ ఆ సాంగ్కి వచ్చింది ఆయనకి. అట్లా రాజమౌళి గారు మళ్ళీ 2వ సినిమా చేసిన దాంట్లో కూడా అద్భుతంగా రామ్ చరణ్ ఆయన పోర్ట్రేట్ చేసిన విధానం కావచ్చు, క్యారెక్టరైజేషన్ కావచ్చు, ఎక్స్ట్రాడినరీ. మళ్ళీ ఇప్పుడు పెద్దితో ఎన్ని సంచలనాలు సృష్టించబోతాడని చెప్పి అందరూ ఎదురు చూస్తున్నారు. పెద్ది తర్వాత మళ్ళీ సుకుమార్ దర్శకత్వంలో ఆయన ఏ విధంగా, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మాత్రం చరిత్రని సృష్టించేటటువంటి సినిమాలు అయితే రామ్ చరణ్ నుంచి వస్తాయి. అయినప్పటికీ కోడి రామ్మూర్తి నాయుడుగా రామ్ చరణ్ ఆహార్యం కానీ రామ్ చరణ్ శరీరాకృతి కానీ సరిపోతుంది. ఆ పాత్ర ఖచ్చితంగా అతను చేస్తే చరిత్రలో నిలబడిపోతాడు. ఇది రానా గారి వర్క్ చేశారు, మళ్ళీ అరవింద్ గారు వాళ్ళు వర్క్ చేశారు దీని మీద. కాకపోతే రానా గారి హైట్కి ఈ క్యారెక్టర్ మ్యాచ్ అవ్వదండి. ఆ పాత్ర రామ్ చరణ్కి చాలా బాగుంటుంది. రామ్ చరణ్ చేస్తే నిజంగా అద్భుతంగా ఉంటుంది. అట్లాగే ఫుల్ ప్లెడ్జ్డ్ ఫోక్లోర్ సినిమా రామ్ చరణ్ చేయాలన్నది నా కోరిక. ఎన్టీ రామారావు గారి బందిపోటు ఎన్టీ రామారావు గారు చేసిన అలాంటి ఒక సినిమా రామ్ చరణ్ చేస్తే అద్భుతంగా ఉంటుందని నేను భావిస్తున్నాను.